T20 వరల్డ్ కప్ 2026 కోసం సౌత్ ఆఫ్రికా స్క్వాడ్ లో అయితే 2 మేజర్ అప్డేట్స్ అయితే చేసిల్లని చెప్పొచ్చు. సో జాన్ 31 వరకు అయితే ఇప్పుడు అనౌన్స్ చేసిన స్క్వాడ్స్ ని కొంచెం చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటది. ప్లేయర్ రీప్లేస్మెంట్ గానీ ఏదైనా పొజిషన్ లో వేరే బెటర్ ప్లేయర్స్ వస్తే వాళ్ళని కూడా రీప్లేస్మెంట్ గా తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటది. సో అందులో భాగంగానే సౌత్ ఆఫ్రికా స్క్వాడ్ అయితే 2 మేజర్ చేంజెస్ అయితే చేసింది. ఆ మేజర్ చేంజెస్ ఏందో ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ముందుగా సౌత్ ఆఫ్రికా T20 స్క్వాడ్ అనౌన్స్ చేసినప్పుడు అయితే అందరూ కూడా షాక్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ స్క్వాడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రియాన్ రికల్టన్ గానీ, వన్ ఆఫ్ ది బెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ క్రిస్టియన్ స్టబ్స్ గానీ ఇద్దరు కూడా లేరని చెప్పొచ్చు. వాళ్ళ ప్లేస్ లో టోనీ అండ్ ఫెరేరాని అయితే సెలెక్ట్ చేసిల్లు. సో ఇదేంటని అందరూ కూడా క్రికెట్ ఫ్యాన్స్ చాలా షాక్ అయ్యారు ఇద్దరు బెస్ట్ ప్లేయర్స్ ని పెట్టకపోవడంతో. సో తర్వాత స్క్వాడ్ అనౌన్స్మెంట్ అయిపోయింది, డిస్కషన్స్ అన్ని అయిపోయినాయి, సౌత్ ఆఫ్రికా 20 కూడా స్టార్ట్ అయింది. సో అక్కడ ఎంఐ టీమ్ కి రియాన్ రికల్టన్ అయితే ఓపెనింగ్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు, బ్యాక్ టు బ్యాక్ 100 స్కోర్ చేసిండు. అండ్ మరోవైపు ట్రిషన్ స్టబ్స్ చూసుకుంటే సన్ రైజర్స్ ఈస్టర్న్ టీమ్ కి క్యాప్టెన్సీ చేస్తూ ప్లే ఆఫ్స్ కి అయితే రీచ్ చేసిండు. సో ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళని మళ్ళీ రీప్లేస్మెంట్ గా స్క్వాడ్ లోకి అయితే తీసుకొచ్చిల్లు. సో వీళ్ళిద్దరి రాకతో సౌత్ ఆఫ్రికా టీం అయితే మరింత స్ట్రాంగ్ అయిందని చెప్పొచ్చు. లాస్ట్ T20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో రన్నర్స్ ఉన్నారు. సో ఈ వరల్డ్ కప్ లో కూడా వన్ ఆఫ్ ది హాట్ ఫేవరెట్స్ గా చెప్పుకోవచ్చు సౌత్ ఆఫ్రికా టీం అయితే. సో మిగతా టీమ్స్ కూడా చాలా చేంజెస్ చేస్తున్నాయి. న్యూజిలాండ్ టీం కూడా చేంజ్ చేసింది. సో జాన్ 31 తర్వాత అన్ని టీమ్స్ చేంజ్ చేసిన తర్వాత టీమ్ అనాలిసిస్ అయితే మన పేజ్ లో అయితే చేసుకుందాం. నెక్స్ట్ వచ్చే వరల్డ్ కప్ వీడియోస్ కోసం అలాగే IPL వీడియోస్ కోసం అయితే మన పేజ్ తప్పకుండా ఫాలో అయిపోండి.